హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చినాను. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించబడిన వాగ్దానము 2 దశలోనికలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనము. ప్రభువు మీకందరికీ తోడైండును గాక. ఆమేన్. ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనకు తోడై నడిపించును గాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఇచ్చిన వాగ్దానం ఏంటి? ప్రభువు మీకు అందరికీ తోడైండును గాక. దేవుడు మనకి తోడై ఉంటే ఏం జరుగుతుందో చెప్పనా? ప్రతి విషయంలో మనకి విజయం కలుగుతుంది. ప్రతి దాంట్లోనికి మనకి ఘనత కలుగుతుంది. మనం చేసే పనిలో మనకి ఏ పని అయితే నువ్వు చేస్తున్నావో, దేనిలో అయితే నువ్వు ముందుకెళ్తున్నావో దాంట్లో నీకు మంచి పేరు ప్రఖ్యాతులు దేవుడు తీసుకొస్తాడు. దేవుడు మనకు తోడైండాలంటే ఏం చేయాలి? ఎప్పుడైతే నువ్వు నిజంగా యేసుక్రీస్తుని విశ్వసించావో, యేసుక్రీస్తు నా కొరకు మరణించి తిరిగి లేచి నువ్వు విశ్వసించున్నావో, యేసుక్రీస్తుకు తోడై ఉన్న దేవుడు తండ్రి ఎలాగైతే కుమారుడికి తోడై ఉన్నాడో అట్టి రీతిగానే ఆ తోడుని ఆ విశ్వాసం ద్వారా మనము పొందుకున్నాము. హల్లెలూయా. ఈరోజు దేవుని సహాయంతో మనం చేసే ప్రతి దాంట్లో మనకు విజయము కలుగును గాక. ఆమేన్. ఎందుకంటే దేవుడు అనేకమైన వాగ్దానాలు చేస్తున్నాడు. ప్రతి వాగ్దానాన్ని తన ప్రియకుమారుడు ద్వారా వారసులుగా మనం చేసాడు. కాబట్టి ఈరోజు ఏ వాగ్దానం బట్టి మనం ప్రార్థిస్తున్నామో, మనం ప్రార్థించిన దాన్ని మనం అడుగు వాటికంటే ఊహించుకుంటే దేవుడు అత్యధికంగా ఈరోజు మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు నీకు ఏదైతే అవసరత ఉన్నాయో అనుదిన అవసరతను ప్రతి ఒక్క అవసరతను తెలిసినవాడు, దాంట్లో నుండి మనకు విజయాన్ని కలగజేసేవాడు ఆయనే. నువ్వు ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడతావో నీ ప్రతి విషయంలో దేవుడు నీకు విజయాన్ని కలగజేస్తాడు. కాబట్టి వాగ్దానం తీసుకుని ప్రార్థిద్దాం, ప్రవచిద్దాం, ప్రతిదాన్ని మనము పొందుకుందాం. ప్రార్థించుకుందామా? స్తోత్రం మహోన్నతమైన దేవా, నీకే వందనా స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా. ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఇదిగో దేవా, ఎవరైతే బలహీనంగా ఉన్నారో తండ్రి, ప్రతి బలహీనతలు తండ్రి తొలగిపోనుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. ఏ పరిస్థితులు అయితే తండ్రి ఉండి ఇబ్బంది పడుతున్నారు తండ్రి, దాంట్లో బయటికి రాలేకపోతున్నారు తండ్రి. ప్రతి చీకటి అంధకార శక్తులు తొలగిపోనుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. నీ యొక్క దీవెనలు తండ్రి వారి మీద దిగి వచ్చినగా కానీ ప్రవచిస్తాం తండ్రి. నజరుడైన యేసుక్రీస్తునామమున తండ్రి ప్రతి అపవాది క్రియలు తొలగిపోయి తండ్రి దేవదూతల సహాయం తండ్రి బలహీనంగా ఉన్న వాళ్ళకి తండ్రి కలుగునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. ఏ విషయాల గురించి అయితే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో తండ్రి, ఇదిగో తండ్రి ఈ ప్రార్థన ఈ వీడియో చూస్తున్నారు తండ్రి, ఏదైతే అవసరం ఉన్నాయో తండ్రి ప్రతి అవసరం తీరునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.